Yeah. ఓకే. సో ఎన్ని లేఅవుట్లు వచ్చినా ఇక్కడ మన షార్ట్ కీలో ఏదైతే అప్డేట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షార్ట్ కీ కింద పోస్టింగ్ డేట్ అని ఇచ్చామంటే ఆ లైన్ ఎయిటీన్ రిపోర్ట్ లో 100% పోస్టింగ్ డేట్ అనేది మ్యాండేటరీగా వస్తుంది ఆ జిఎల్ కి సంబంధించిన ఏ రిపోర్ట్ రన్ చేసినప్పుడు. సో ఇలా రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ వెండర్ రీకన్సిలేషన్ అకౌంట్ చేసేటప్పుడు వెండర్ నెంబర్ 12 ఇస్తాము. అలాగే కస్టమర్ రీకన్సిలేషన్ అకౌంట్ చేసేటప్పుడు కస్టమర్ కి సంబంధించిన సమ్ అదర్ ఇస్తాము. సో పోస్టింగ్ డీటెయిల్ ఇలా కొన్నిటికి మ్యాండేటరీ ఇస్తాము, కొన్నిటికి G001 లేదంటే అసైన్మెంట్ నెంబర్ మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఇవి ఇస్తాం. సో ఇక్కడ నేను జస్ట్ పోస్టింగ్ డేట్ అనేది అప్డేట్ చేశాను, షార్ట్ కి G00. సో టైప్ అండ్ డిస్క్రిప్షన్ లో అకౌంట్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకుంటాము. ఆ జిఎల్ ఏ అకౌంట్ గ్రూప్, అది P&L లా బ్యాలెన్స్ షీట్ అనేది సెలెక్ట్ చేస్తాము. ఆ యొక్క జిఎల్ ని నేమ్ క్లియర్ కట్ గా నేమ్ ని అప్డేట్ చేస్తాము, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్. కంట్రోల్ డేటాకి వచ్చేతలకి ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో అకౌంట్ కరెన్సీ అనేది ఖచ్చితంగా ఐఎన్ఆర్ అప్డేట్ చేస్తాము. బ్యాంక్ జిఎల్ అలాంటివి క్రియేట్ చేసినప్పుడు లోకల్ కరెన్సీ ఇస్తాము. ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ కూడా 1 బై 1 సెలెక్ట్ చేస్తాము. ఇది రీకన్సిలేషన్ అకౌంట్ సంబంధించి ఏజిఎల్ ని క్రియేట్ చేసినప్పుడున్న దీనికి రీకన్సిలేషన్ అకౌంట్ లో ఏదో ఒకటి కస్టమర్ అసెట్ వెండర్ అనేది సెలెక్ట్ చేస్తాము. సో ఇక్కడికి వచ్చేతలకి ఓపెన్ ఐటమ్ కస్టమర్ వెండర్ కి సంబంధించిన రీకన్సిలేషన్ అకౌంట్ చేసేటప్పుడు ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు రీకన్సిలేషన్ అకౌంట్ కాదు కాబట్టి జస్ట్ లైన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని G00 అని సెలెక్ట్ చేస్తాం. సో ఈ ఫీల్డ్స్ వరకు మ్యాండేటరీగా జస్ట్ ఐడియా రఫ్ గా ఐడియా మైండ్ లో ఉండాలి. సో క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అనే ఫీల్డ్ లో మనం ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అని చెప్పాం కదా. వై వీ కెన్ యూజ్ అ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో వాట్ ఈస్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, హౌ వీ కెన్ యూజ్ ద ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అంటే ఆల్రెడీ చెప్పాను. విత్ ద హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ వీ కెన్ మానిటర్ అండ్ కంట్రోలింగ్ ద ఫీల్డ్స్ at the time of user document posting time. So how we can control means GL creation FS00 under create and bank interest tab, we have a field status group. So here I am selecting the G001 group. So if I am selecting the G001 group, go to OBC4, our field status group is what is DMart provision field status group. So here under the G001, so these and all text is mandatory. Like that, whatever we can fix a mandatory, compulsory later document posting time, we need to user has to be updated mandatory for the relevant fields. సో ఇక్కడ నుంచి G00 అనే గ్రూప్ ని బేస్ చేసుకొని ఫీల్డ్స్ అనేది అంటే ఈ శాలరీ అనేది ఏంటి, జిఎల్ అకౌంట్ రెంట్. సో రెంట్ కి సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినా కానీ టెక్స్ట్ అనేది మ్యాండేటరీగా అప్డేట్ చేయాలి. సో ఇలా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో G001 ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో ఏదైతే మ్యాండేటరీగా ఉంటాయో అవన్నీ కూడా ఈ రెంట్ కి సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినా మ్యాండేటరీగా మనం అప్డేట్ చేయాలి యూజర్ అనేవాళ్ళు. సో అందుకు ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని యూజ్ చేస్తాం. కొన్ని రకాల జిఎల్స్ కరెంట్ అసెట్స్ అన్నప్పుడు, సారీ, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో కరెంట్ అసెట్స్ బ్యాంక్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ జిఎల్ క్రియేట్ చేస్తే 05 ని సెలెక్ట్ చేస్తాం. సో దీనికి G0001 అనేది సెలెక్ట్ చేశాను. సో సేవ్ చేస్తున్నాను. 1001401 రెంట్ అనే జిఎల్ అకౌంట్ సేవ్ అయింది. సో ఇప్పుడు మన నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ఏముంది, దీన్నే కాపీ చేసుకొని నెక్స్ట్ జిఎల్ నెంబర్ ఆటోమేటిక్గా 402 కాబట్టి ఎంటర్ చేసామంటే ఆటోమేటిక్గా ఈ జిఎల్ సేమ్ నేచర్ ఆఫ్ జిఎల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్ కూడా సేమ్ నేచర్ ఆఫ్ జిఎల్. సో ఈ సినారీలో మనం కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసినప్పుడు ఏమవుతుంది, రిమైనింగ్ ఫీల్డ్స్ అన్ని ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. ఇది అడ్మినిస్ట్రేషన్ గ్రూపే, ఓకే. P&L అకౌంట్, ఓకే. సో ఇక్కడ టెక్స్ట్ ఒక్కటి మార్చుకుంటాము. ఏంటి మనకి ఇది సాలరీస్ అకౌంట్. సో ఇక్కడికి వెళ్ళి సాలరీస్ అకౌంట్ జిఎల్
long text also I'm updating same thing, and go to the control data. Here also I'm updating same fields only, even salaries, rent, wages, some different administration relevant GL account. While I'm creating time, I'm using same kind of fields. Go to the control tab. Here also I'm using G001. Just enter, click on the save. So now salary GL account also created. Again, select this one. దీన్ని బేస్ చేసుకొని కాపీ చేయాలంటే మనం దీన్ని సెలెక్ట్ చేస్తాం. లేదు న్యూకి వెళ్ళాలంటే డైరెక్ట్గా న్యూకి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నెంబర్ ఎంత 1001402 1001403 ఎంటర్, టైప్ ఇన్ డిస్క్రిప్షన్, administration cost, P and L account. What is your third GL? Staff welfare account, and okay, then control data, line item, short key 001, and go to the create bank interest, G001, enter, save. Staff welfare GL account. So now 3 GL accounts created. So remaining wages, electricity. This is demo point of view, but in your system, for your practice purpose, at least you have to create 10 GL accounts. But before going to create the GL account, you need to be clear-cut idea regarding the GLs. These GL accounts comes under this group. This GL account comes under this group. Like that, before going to GL, you must and should have regarding the nature of the GL account. Okay. Then select this one, copy, backspace, enter 4, enter, go to GL group, P and L account, here, wages account, wages account, and select copy and paste, short text and long text also same, and remaining all I'm keeping same, and save. Then I am creating one more final GL account for the administration GL account point of view, enter, type and description I am using same, GL name is electricity bill, sorry. The capital letter order. What is electricity bill. And save. So now we created the 5 GL accounts under the administration cost and GL account. Administration cost and others group, we created the 5 GL accounts. Now we need to create the 5 couple of GL accounts under the current asset. So why I can choose first these 2 GL accounts, GL groups only. For example, if you want to post the salaries account, debit, salary, these salaries, how we can pay with the help of cash or bank account. So cash or bank account. So here, this transaction purpose, salary GL account is required, cash or bank GL account is required. So I'm creating the under the current asset bank accounts as well as one cash GL account also I'm creating. So current asset GL group 10 lakh 701. Then we'll create 10 lakhs 701. Enter. Type in description. Select on current assets. All the current assets comes under the balance sheet.
So I am creating the HDFC Bank. HDFC Bank account. Okay, control tab. So HDFC Bank, now we are creating this bank. It is located in within our India. So our local currency is INR. So remaining all line item, posting data or assignment number, whatever, go to the control tab. So here, bank GL, while I am creating, we need to select G005. Why I am selecting means that is standard. As per SAP provided bank GL creation purpose, we can fix the bank GL 005. So first, while you are creating the any transaction, for example, FB50, now I am updating salaries account debit to bank account credit. So I'm just updating the name only, but we need to update GL accounts. సో సాలరీస్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ కంప్లీట్ లైన్ ఐటెంలో బేస్డ్ ఆన్ ద ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్లో విచ్ ఫీల్డ్ ఈజ్ మ్యాండేటరీ విచ్ ఫీల్డ్ ఇన్ ఆప్షనల్ అనేది మనం అక్కడ ఫిక్స్ చేసి ఉంటాం. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనేది మ్యాండేటరీయా లేదంటే బిజినెస్ ఏరియా మ్యాండేటరీయా, సో ఇవన్నీ కూడా ఏ ప్రాఫిట్ సెంటర్కి ఏ కాస్ట్ సెంటర్ ఇలా డిఫరెంట్ బేస్ చేసుకొని అవి మనం మ్యాండేటరీగా ఫిక్స్ చేసి ఉంటే ఈ ఫస్ట్ లైన్ ఐటెంలో సాలరీస్ సెలెక్ట్ చేసినటువంటి ఫస్ట్ లైన్ ఐటెంలో అవన్నీ కూడా మనం మ్యాండేటరీగా అప్డేట్ చేయాలి. సో ఇప్పుడు నేను బ్యాంక్ జిఎల్ సంబంధించి సాలరీస్ అకౌంట్ డెబిట్ త్రో బ్యాంక్ ద్వారా పే చేస్తాను అనుకోండి. సో ఇప్పుడు నేను బ్యాంక్ జిఎల్ అకౌంట్ని ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు బ్యాంక్ జిఎల్ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ G005ని సెలెక్ట్ చేశాను కాబట్టి యాజ్ పర్ అవర్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ OBC4 ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో G005లో మనం ఏదైతే మ్యాండేటరీగా అప్డేట్ చేసి ఉంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ మ్యాండేటరీ చేసాం అనుకోండి, ఈ సెకండ్ లైన్ ఐటెంలో కూడా ఇక్కడ కూడా టెక్స్ట్ మ్యాండేటరీ చేయాలి. పైన G001లో టెక్స్ట్ మ్యాండేటరీ చేస్తే ఇక్కడ 100% టెక్స్ట్ ఇవ్వాలి. ఈ G005లో కూడా టెక్స్ట్ మ్యాండేటరీ చేస్తే ఇక్కడ కూడా టెక్స్ట్ ఇవ్వాలి, లేదంటే సిస్టమ్ తీసుకోదు. సో ఇక్కడ మ్యాండేటరీ నేను చేయట్లేదు కాబట్టి ఈ బ్యాంక్ జిఎల్ని ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు టెక్స్ట్ ఇవ్వకపోయినా సిస్టమ్ అప్డేట్ చేస్తుంది, సిస్టమ్ సేవ్ అవుతుంది. బట్ ఇంకొకటి దీనికి ఏం చేశాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లో వాల్యూ డేట్, బ్యాంకు పేమెంట్ ఏ రోజు జరిగిందనేది ట్రాన్సాక్షన్ మనం అప్డేట్ చేయాలి కాబట్టి మ్యాండేటరీగా వాల్యూ డేట్ అనేది 100% మనం మ్యాండేటరీగా ఫిక్స్ చేయాలి. సో ఇక్కడ నేను వాల్యూ డేట్ ని ఫిక్స్ చేశాను. సో సాలరీస్ ని అప్డేట్ చేసిన తర్వాత ఈ లైన్ ఐటెంలో సాలరీస్ అప్డేట్ చేసిన తర్వాత ఈ లైన్ ఐటెంలో వాల్యూ డేట్ అనేది ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది, లోకల్ అమౌంట్, ట్యాక్స్ అమౌంట్, షార్ట్ కట్, ఇక్కడ ఈ లైన్ ఐటెంలో మనకి వాల్యూ డేట్ అనేది ఉంటుంది. అంటే ఏ డేట్లో వాల్యూ /n FB50 ఇన్ఫర్మేషన్ బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ డేట్ అనే ఫీల్డ్ ఇక్కడే ఉంటుంది, చూస్తాం ఒక నిమిషం. /n FB50 07/2025. ఇది సమ్ అదర్ కంపెనీ కోడ్లో నేను ఒక జిఎల్ని సెలెక్ట్ చేశాను. ఎలక్ట్రిసిటీ బిల్లు డెబిట్ అమౌంట్ 5,000, 50,000. ఎలక్ట్రిసిటీ బిల్ ఐఎమ్ పేయింగ్
from some Axis Bank. So credit 50,000. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఇక్కడ టెక్స్ట్ వస్తుంది, వాల్యూ డేట్ అనేది కూడా. Okay, no issue. Further we can see in the line item only you have a value date field also. Okay, just leave it. Tomorrow section will explain everything. So ఇక్కడ FS00 లో going now. 1 minute. ఓకే, ఈ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని క్రియేట్ చేసేటప్పుడు టైప్ వన్ డిస్క్రిప్షన్ కంట్రోల్ డేటా. సో క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో G005 ని ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి G005 లో మనం ఏదైతే మ్యాండేటరీగా ఫిక్స్ చేసి ఉంటామో ఆ ఫీల్డ్స్ అనేది ఖచ్చితంగా యూజర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అప్డేట్ చేయాలి. సో ఇది G005 ని సెలెక్ట్ చేసుకున్నందువల్ల. సో అంటే ఒక GL ని క్రియేట్ చేసేటప్పుడు ఈ 3 అనేది మ్యాండేటరీగా అప్డేట్ చేయాలి. సో క్లిక్ ఆన్ సేవ్. చూడండి, ఇది జిఎల్ అకౌంట్స్ కూడా డిఫరెంట్ గా వెళ్ళిపోయాయి. సో అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ లోకి వెళ్ళిపోయింది. దీన్ని ఎలాబరేట్ చేస్తే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ లో ఎన్ని జిఎల్స్ ఉంటాయి. సో ఇది కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్ లో మనం ఈ జిఎల్ ని క్రియేట్ చేసాం. అలాగే ఇప్పుడు మల్టిపుల్ ఇంకొక బ్యాంక్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాను. 702 సేమ్ టైప్ అండ్ డిస్క్రిప్షన్ సేమ్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ హెచ్డిఎఫ్సి ఐఎమ్ అప్డేటింగ్ యాక్సిస్ బ్యాంక్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, create control data. So here same thing, local currencies I need to update. If I remove the local currency system, it will be asking. Put it local currency, control data, I'm selecting G005, just trying to save it. Keep balance sheet accounts in local currency. అంటే బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అంటే బ్యాలెన్స్ షీట్ మన కంపెనీకి సంబంధించిన P&L కాకుండా బ్యాలెన్స్ షీట్ ఏదైనా కూడా మనం లోకల్ కరెన్సీలో అప్డేట్ చేస్తాం కాబట్టి సిస్టమ్ అని అడుగుతుంది. అంటే కరెంట్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్కి రిలవెంట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన ఏ ఐటమ్ మీరు అప్డేట్ చేసేటప్పుడు లోకల్ కరెన్సీని అప్డేట్ చేయండి అని అంటుంది. సేవ్ చేశాను. సో ఇంకొక జిఎల్ని క్రియేట్ చేసి క్లోజ్ చేస్తాను. కెనరా బ్యాంక్, కెనరా బ్యాంక్, కంట్రోల్ డేటా ఇవన్నీ సేమ్ అలాగే ఉంచుతున్నాం. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ జస్ట్ సేవ్ చేస్తున్నాం. సో దీన్ని పేస్ట్ చేసుకుని మనం ఇంకొక జిఎల్ని ఏదైతే మన ఎక్సెల్లో క్యాష్ ఉంది కదా, బ్యాంక్ ద్వారా పే చేయొచ్చు, క్యాష్ ద్వారా పే చేయొచ్చు. సో క్యాష్ అనేది 1,07,04 ఎంటర్. సో క్యాష్ అనేది కరెంట్ అసెట్స్, క్యాష్ అనేది మనకి కరెంట్ అసెట్స్. సో ఇట్ కమ్స్ అండర్ ద బ్యాలెన్స్ షీట్. సో ఇక్కడ క్యాష్ అనేది అప్డేట్ చేద్దాం. క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్, కంట్రోల్ డేటా. క్యాష్ అనేది మనకి లోకల్ బ్యాలెన్సెస్ లో ఓకే బ్యాలెన్స్ షీట్ అనేది అప్డేట్ చేయాలి. సో రిమైనింగ్ లైన్ ఐటమ్ ఇవన్నీ సేమ్ అలానే పెట్టాను. సో ఈ ఫీల్డ్స్ అన్ని కూడా మనకి ఫర్దర్ లెవెల్ జిఎల్స్ ని క్రియేట్ చేసేటప్పుడు 1 by 1 మీకు అర్థమవుతా ఉంటుంది ఎందుకు ఏ ఫీల్డ్స్ ని అప్డేట్ చేయాలనేది. బట్ మ్యాండేటరీగా G001 చేసేటప్పుడు ఈ ఫీల్డ్స్ ఒకటే అప్డేట్ చేయండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో క్యాష్ అనేది కూడా మనం G001 నే సెలెక్ట్ చేస్తాం. జనరల్ టెక్స్ట్ కి కిందే ట్రీట్ చేస్తాం. క్యాష్ కంటే సపరేట్ గా ఏం లేదు. సో G001 నే సెలెక్ట్ చేసి ఎంటర్ చేసి సేవ్ చేసాం. సో ఇలా జిఎల్ అకౌంట్స్ ని మనం క్రియేట్ చేయాలి. అంటే ఒక ట్రాన్సాక్షన్ ఇప్పుడు సాలరీస్ పే చేసాం త్రూ బ్యాంక్ ఆర్ క్యాష్. బ్యాంక్ ఆర్ క్యాష్ ద్వారా పే చేయాలంటే మనకి సాలరీ జిఎల్ అకౌంట్ ఉండాలి, బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఉండాలి, ఏదర్ క్యాష్ జిఎల్. సో ఇలా ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే జిఎల్స్ అనేది మ్యాండేటరీ. ఆ జిఎల్ ని మ్యాప్ చేసేటప్పుడే ఆ జిఎల్ ఏ గ్రూప్ కి రిలవెంటెడ్ అయ్యింది, కంట్రోల్ ట్యాబ్ లో దానికి ఇవ్వాల్సినటువంటి ఫీల్డ్స్, ఆ జిఎల్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఏ ఫీల్డ్ మ్యాండేటరీ, ఏ ఫీల్డ్ అనే ఆప్షనల్ అనే దాన్ని కంట్రోల్ చేసేదానికి క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ని అప్డేట్ చేస్తున్నాం.
ఇది ఫైనల్ గా జిఎల్ క్రియేట్ చేసేటప్పుడు మనకు ఉన్నటువంటి బేసిక్ రిక్వైర్మెంట్ నాలెడ్జ్. హలో, హలో అన్న. అర్థమైందమ్మా? ఆ, కొంచెం అర్థమైంది, బట్ ఇంకోసారి వింటే క్లియర్ గా ఉంటుందన్న. ఆ వీడియోని మల్టిపుల్ టైమ్స్ వినండి. బేసిక్ థింగ్స్ ఆ, అవి జిఎల్ ఆ, క్రియేట్ చేసుకోండి.